ఒక్కొక్కరు రమ్మని ఒక 4-5 రమ్మని నెక్స్ట్ గౌరవం అందరూ కూడా క్లాస్ మంచి హుషారు మన యంగ్ అండ్ డైనమిక్ సైన్స్ మేడమ్స్ కి గౌరవనీయులైన మంజులా మేడం గారిని సాదరంగా వేదిక మీదకి రావచ్చు. సాదరంగా వేదిక మీదకి వచ్చి వారి కుర్చీలో ఆశీస్సులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫుడ్ అందరికీ వస్తుందండి, కొంచెం ఎంకరేజ్మెంట్తో ఎంకరేజ్మెంట్ లేదండి, అందుకే నేను వాయిస్ పెంచుతున్నాను. కొమరయ్య సార్ గారు కూడా వాళ్ళ అకాల మరణంతో మనకి సార్ వాళ్ళు ఈరోజు మన మధ్యలో లేకపోయినా కూడా మనందరికీ వాళ్ళ ఆశీస్సులు ఉంటాయని మనందరం ఆశీస్సులు ఉండాలని భావిస్తూ వాళ్ళు ఎక్కడున్నా మన వెంటే ఉన్నారనుకొని ఈరోజు వాళ్ళందరి కొరకు మనం శ్రద్ధాంజలి కార్యక్రమం పెట్టుకుంటాము. అండ్ మన మిత్రులైనటువంటి మంజులా గారు, పవన్ గారు, రమేష్ గారు అండ్ రాజు గారు వీరందరూ మన మధ్యలో లేకపోయినా కూడా మనతో ఉంటూ మన నీడలా ఉంటూ ఎప్పుడు మన మధ్యలో ఉన్నారని అనుకొని ఈరోజు వాళ్ళు లేకపోయినా మనందరిలో ఉన్నారని భావిస్తూ వాళ్ళందరినీ మరొకసారి గుర్తు చేసుకుంటూ పేరు పేరున అండ్ మన ఆనంద కిషోర్ సార్ గారిని, రాజేష్ సార్ గారిని, కొమరయ్య సార్ గారిని, మన మిత్రులైనటువంటి మంజుల, పవన్ గారు, రమేష్ గారు, రాజు గారిని అందరి కొరకు ఒక్కసారి శ్రద్ధాంజలి పెట్టుకోవడం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటున్నామండి. ప్లీజ్ ఒక్కసారి అందరూ నిలబడి ఒక 1 minute మౌనం పాటించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
పాఠశాలలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. అండ్ ఒక్కసారి ఈ స్కూల్లో నా పేరు ఊర మమత, నేను కరీంనగర్లో ఉంటున్నాను. నాకు 2 పాపలు. సో పెద్ద అమ్మాయి 9th క్లాస్, చిన్న అమ్మాయి 3rd క్లాస్. అండ్ నేను ఆల్ఫోస్ పీజీ కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నాను. అండ్ సో నాకు స్కూల్లో నేర్పిన ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లింగమూర్తి సార్ గారు మన దగ్గరికి ప్రజెంట్ రాలేకపోయినా కూడా సారు నేర్పించిన పేరుకు నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. బట్ నాకు తెలుగు అంటే మన మాతృభాష అంటే సార్ ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ ఇప్పటికీ గుర్తున్నాయి. సో సార్ని రాకపోయినా కూడా సార్ ఎక్కడున్నా తన అభిమానం మనందరిపై ఉంటుందని అనుకుంటున్నాను. సో అండ్ హిందీ సార్ కూడా, హిందీ, ఇంగ్లీష్ ఏ ఒక్క లాంగ్వేజ్ లేకపోయినా ఈరోజు మనం లైఫ్లో నిజ జీవితంలో లాంగ్వేజెస్ అన్నీ కూడా ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్లో లాంగ్వేజెస్ మస్ట్ అండ్ షుడ్ అని అనట్లేదు. బట్ తెలుగు కూడా కంపల్సరీ, హిందీ, ఇంగ్లీష్ లేకపోతే ఇన్ ఫ్యూచర్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ జాబ్కి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ ఫ్లూయెంట్ ఉందా లేదా, ఉంటేనే జాబ్ అంటున్నారు. సో దేనికైనా అంతే ప్రాముఖ్యత ఉంది. ఏ లాంగ్వేజ్ అయినా కూడా మనకి ఈరోజు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ కూడా మనకి జీవితంలో చాలా ఉపయోగపడతాయి. ఓన్లీ ఎడ్యుకేషన్ వరకే కాదు, మనం బయటికి ఎక్కడ తెలంగాణ దాటి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇంగ్లీష్, హిందీ మస్ట్ అండ్ షుడ్. అండ్ మన మ్యాథ్స్, సో వెంకటరమణ సార్ గారు, రాజరెడ్డి సార్ గారు, మల్లారెడ్డి సార్ గారు, వీరందరూ కూడా మనకి ఆ రోజు 8th, 9th, 10th, 6th, 7th మనకి గణితం బోధించారు. సో మ్యాథ్స్లో ఉన్న కొన్ని ఫార్ములాస్ ఇప్పటికీ గుర్తుండాలి, గుర్తుంచుకున్నాము అని అంటే ఆ రోజు చెప్పిన సులభతరమైన ఫార్ములాస్ని ఈజీగా వేసి ఈజీ మెథడ్స్లో చెప్పిన ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా నాకైతే నిజ జీవితంలో చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ మన సైన్స్ శోభారాణి మేడం గారు, మంజులా మేడం గారు, వీరు చెప్పిన సైన్సు ఆ రోజులో కొన్నిసార్లు మనం చదవకపోయినా మేడమ్స్ అయినా సార్స్ అయినా కొన్నిసార్లు కొట్టేవారు, తిట్టేవారు, కోపంగా ఉండేవారు. సో ఆ రోజు అనుకునే వాళ్ళం ఎప్పుడు మనల్ని అంటున్నారని. ఆ రోజు వాళ్ళు ఎంత కోపంతో అయితే ఎంత కొట్టినా తిట్టినా కూడా ఇప్పటికీ మన మంచికే అని ఈరోజు అర్థమైంది. అండ్ మన సోషల్ గాల్దాస్ సార్ గారు చాలా బాగా చెప్పేవారు, కానీ నాకు అప్పట్లో సోషల్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. సార్ ప్లీజ్, లాస్ట్ పీరియడ్ లంచ్ చేసి వచ్చిన తర్వాత కొంచెం నిద్రపోయినట్టు లాస్ట్ బెంచ్లో ఉండేవాళ్ళం. సార్ ఎప్పుడు చాక్పీస్ పట్టి ఇలానే ఇసిరేసేవారు, నన్నైతే 2-3 సార్లు కొట్టారు కూడా. అండ్ ఆ సోషల్ ఆ రోజు చదవకపోవడం వల్ల ఈరోజు ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్లో నాకు సోషల్కి, జనరల్ సైన్స్కి రిలేటెడ్ మార్క్స్ పోతున్నాయి. సో ఆ రోజు చదువుంటే ఈరోజు ఆ మార్క్స్తో ఇంకొంచెం నాకు ఉపయోగపడేదని నేను చాలాసార్లు బాధపడ్డాను. అండ్ ఈరోజు మనకు వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా మన మధ్యలో ప్రజెంట్ లేని సార్లైనా కూడా, ఆనంద కిషోర్ సార్ అయినా కూడా ఫిజిక్స్ చాలా బాగా చెప్పేవారు. సో తను చెప్పిన కొన్ని మాటలు కానీ కొన్ని మంచి మాటలతో మనల్ని ఎన్నోసార్లు కోపంగా కూడా చెప్పేవారు. సో తనయన్నీ కూడా మన వెంటనే మనకు లైఫ్ లాంగ్ ఒకటి మనకి మూలం అంటేనే ఒక విద్యార్థికి మూలం స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఎడ్ ఎన్నో పీజీలు చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఒక మనిషి జీవితంలో మూలం అంటేనే విద్యార్థి గాలిపటం అయితే ఉపాధ్యాయుడు గాలిపటానికి ఉండే దారం, ఆ దారం కింద అంటే మనకి ఉపాధ్యాయుడు స్ట్రాంగ్ ఉంటేనే పైన గాలిపటం ఎగురుతుంది. సో గాలిపటం ఎగరాలంటే మనకి మెయిన్ ఉపాధ్యాయులు అందరూ మనకు ఆ రోజు ఎంకరేజ్మెంట్తో చాలా బాగా చెప్తే ఆ రోజు మనం వినకపోయినా వింటేనే ఇప్పుడు మనకి నిజ జీవితంలో చాలా యూజ్ అవుతాయి. అండ్ మన పీటీ సార్ గారు, రాజయ్య సార్ గారు, సో చాలా బాగా అప్పుడు ఎలా అంటే మనకి 8th, 9th వరకు మన దగ్గరే ఉండి మనకి స్పోర్ట్స్ కానీ మనకి లీజర్ అవర్లో ఏ సారు రాకపోయినా ఎప్పుడు లీజర్ అవర్ ఉన్నా కూడా మన పీటీ సార్ గారు ఎప్పుడు మన వెంటే ఉంటూ సో అందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఎక్సర్సైజ్లు కానీ, వ్యాయామం కానీ, గేమ్స్ కానీ, సో తను ఎప్పుడు మనతోని మన మిత్రుడిగా, ఒక ఉపాధ్యాయుడు అనే కాకుండా ఒక మిత్రుడిగా మన వెంట ఉంటూ మన స్పోర్ట్స్ కానీ ఎక్కడ ఈవెంట్స్ అయినా కూడా మనల్ని తీసుకెళ్ళి మనకి స్పోర్ట్స్లో కొంచెం స్పోర్ట్స్ రంగంలో కూడా ఈరోజు మనకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని సార్ మనకి తెలియజేశారు.
పేరు చెప్పాలి, మీ ఆయన ఏం చేస్తాడు, మీ పిల్లలు ఎంతమంది అట్లా చెప్పుకోవాలి. సో ప్రజెంట్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ చేయించుతారు. అండ్ నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. పాప యూకేజీ, బాబు నర్సరీ. అండ్ నాకు మోస్ట్ ఒక మెమరబుల్ మూమెంట్ ఈ స్కూల్లో అనంటే ఆనంద కిషోర్ సార్తో. అది ఏంటంటే సార్ ఫస్ట్ మల్లారెడ్డి సార్ గారు ప్రిన్సిపల్గా వచ్చినప్పుడు సార్ మ్యాథ్స్ నాకు అర్థం కావట్లేదు అని నేను చెప్పినందుకు ఆనంద కిషోర్ సార్ గారు సార్ సబ్జెక్ట్ నేను చెప్తే ఎక్కడ ఫీల్ అవుతారో అని చెప్పి సార్ కింద ఫిజిక్స్ బుక్ పెట్టుకొని లోపల మ్యాథ్స్ బుక్ పెట్టి నాకు చాలా అంటే చాలా మ్యాథ్స్ బాగా అర్థమయ్యే రీతిలో చెప్పిండు. ఒక్క మూమెంట్ పూర్తిగా నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. నా మోస్ట్ ఫేవరబుల్ సార్ ఈ స్కూల్లో నాకు నా లైఫ్లోనే మోస్ట్ ఫేవరబుల్ సార్ ఆ సార్. కాకపోతే సార్ చనిపోయినప్పుడు నేను వెళ్ళలేదన్న బాధ నాకు ఇప్పటికీ కూడా ఎప్పుడు కలుగుతూనే ఉంటుంది. అవును సార్. అండ్ ఇక మిగిలిన సార్ వాళ్ళ విషయాలకు వస్తే ప్రతి ఒక్కరు కూడా బయట ప్రపంచానికి గవర్నమెంట్ టీచర్స్ అంటే వాళ్ళు శాలరీ కోసమే వస్తారు, వాళ్ళు ఏం చెప్పరు అన్న చిన్న అపోహ ఉండేది. బట్ నా లైఫ్లో మాత్రం ఎక్కడా అది నిజం కాలేదు. 100% ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా 100% నాకు సబ్జెక్ట్ టీచ్ చేసిండు. వాళ్ళు టీచ్ చేసిన సబ్జెక్ట్ వల్లే నేను మ్యారేజ్ బిఫోర్ 3 years టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు కూడా పిల్లల కోసమని ఆగాను. పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యారు. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను కూడా మళ్ళీ స్కూల్లో కంటిన్యూ అవుతున్నాను. సార్ వాళ్ళకి ప్రతి ఒక్క సార్కి నా పాదాభివందనాలు. మీరు లేకపోతే మేము లేము సార్. సింపుల్గా మీరు ఉండడం వల్లే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. మీతో జ్ఞాపకాలు మాకు అసలు మరవలేనివి, మరవరావు కూడా. మేము పిలవగానే మీరు అందరూ వచ్చినందుకు మీ పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఈ సన్నివేశాన్ని ముగిస్తున్నాను. నెక్స్ట్ మన ఒరే రాజేందర్ గారిని వాళ్ళ ఇంట్రాక్షన్ ఇక్కడికి స్కూల్కి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ప్రతి ఒక్క మూమెంట్ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను 6th class నుంచి వచ్చి ఇక్కడ చదివాను. ఎవ్రీ మూమెంట్ నాకు ఒక మెమొరబులే. ఇక్కడ ప్రతి ఒక్క సార్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సార్ నాకు టీచ్ చేశారు. మీరు చెప్పిన ప్రతి ఒక్క అంశంలో నేను ఎంతోకొంత నేర్చుకొని ఈరోజు ఈ లైఫ్ ఇక్కడ వరకు లీడ్ చేసుకుంటూ వచ్చాను. అక్కడ నేను బాల్యంలో చేసే తప్పులన్నీ మీరు సర్దిద్దుకుంటూ ఎట్లా చేశారో ఇప్పుడు నేను ప్రజెంట్ నా లైఫ్ లీడ్ చేసే ప్రతి దాంట్లో మీరు చెప్పిన ప్రతి విషయాన్ని నేను నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాను సార్. నాకు ఒక పాప ఒక బాబు, మ్యారేజ్ అయింది. ప్రజెంట్ నేను ఇక్కడ ఐకేపీలో వర్క్ చేస్తున్నాను. అసిస్టెంట్ మేనేజర్గా, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఐకేపీ సెంటర్లో నేను అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడికి మేము అసలు ఈ పార్టీ చేసుకుందాము, అసలు పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ మేము అనుకున్నప్పుడు ఇంకా సక్సెస్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకోలేదు. ఎలా ఉండిందంటే మా గ్రూప్లో చాటింగ్, మా గ్రూప్ ఉంటుంది ఒకటి, మా ఎస్ఎస్సి గ్రూప్ ఉంటుంది వాట్సాప్లో, సోషల్ మీడియాలో. ఎవ్రీడే మేము అన్ని అందులో వాట్సాప్ గ్రూప్ ఆశిష్యులు మా పైన ఇలాగే ఉండాలని ఎప్పటికీ కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఎన్జిఓలో డిస్ట్రిక్ట్ మేనేజర్ చేస్తున్నాను, అలాగే అడ్వకేట్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ముందుగా మా గురువులందరికీ నమస్కారం. పేరు చెప్పాలంటే నా వల్ల కాదు, కానీ గురువులందరికీ నమస్కారం, పాదాభివందనాలు. నా పేరు కాకి శ్రీకాంత్, మా వైఫ్ పేరు విజయ. మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది నాకు. మా వైఫ్ హౌస్ వైఫ్. నేను మూవీస్లలో, సినిమాలు మీకు తెలిసే ఉంటుంది. నేను ఇక్కడ చెప్పాల్సింది ఒకటే, నేను మీతో చదవడానికి కారణం ఫస్ట్ రాజేష్ సార్, రవి సార్. నేను మీ సీనియర్. 8th classలో బంద్ చేసిన, మనకు రాదని. లాస్ట్ బెంచ్ మనం, అసలు మనకి ఏం రాదు. పని చేసిన శుభ్రం మేడం అయితే ఇది పట్టుకొని కొట్టిని బట్టి బుద్ధేది ఒకటి. మంజుల మేడం ఎప్పుడు ఏమనలేదు, చదవాలో నానలేదు అంతే. ఈ అందరి సార్ల గురించి తెలిసిందే. మా ఇంటికి వచ్చి అప్పుడు ఏంటి తోటలేరబోతున్నాను, నేను కూడా తోటలేరబోతున్నా. మా ఇంటికి వచ్చి సార్ అరే ఇట్లా కాదరా, కరెక్ట్ కాదరా, చదువుకోవాలి, చదువుకుంటే బాగుంటుందిరా లైఫ్ అనగానే సార్ మనకు అయితే లేదు అంటే నేను ఏమనం, నువ్వు చదువుకున్నా రాయకున్నా ఏమనం, నువ్వు రా
అనగానే ఫస్ట్ రోజు వచ్చిన సెకండ్ రోజు నాకు లీడర్ పెట్టాడు సార్ రవి సార్ క్లాస్ టీచర్. అప్పుడు లీడర్ నేను ఏం రాదు కానీ రాధికతో పాటు నేను లీడర్ అన్నట్టు. నేను చేయాల్సింది ఏంటిది, బుక్స్ తీసుకుపోవాలి, ఆఫీస్ రూమ్కి తీసుకురావాలి. కానీ దేవుడి దయ వల్ల ఇప్పుడు మీతో కలిసి ఈ రకంగా ఉన్నానంటే రవి సార్, రాజేష్ సార్కి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. ఒక 200 సీరియల్ చేస్తున్నా, ఒక 150 పైన సినిమాలు చేశా. కన్నడ, మలయాళం, ఒడిస్సా చాలా చాలా సినిమాలు చేస్తున్నా. దేవుడి దగ్గర హ్యాపీ. ఇప్పుడు ప్రజెంట్లో అయితే అర్ధాంగి సీరియల్, బ్రహ్మముడి, గుప్పడంత మనసు, మనసంతా నువ్వే, కార్తీక దీపం, అన్నిట్ల కిడ్నాప్లు, పిల్లలు ఎత్తుకపోవడం, హీరోతో నన్ను మేము వాడినాడు అంతే. ఇక అంతా మీకు ఏమున్నాయి మరి. దేవుడి దగ్గర బాహుబలిలో మంచి సీన్ పడింది ప్రభాస్తో, అది మీ అందరికీ తెలిసిన విషయమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేడమ్స్ అండ్ సార్లందరికీ నా ధన్యవాదాలు. అట్లాగే నా ఫ్రెండ్స్ అందరికి కూడా ధన్యవాదాలు. నాకు 2 బాబులు, ఒక బాబు 4 years, ఒక బాబు 2 years. 4 years బాబు ఎల్కేజీ చదువుతున్నాను. నేను శ్రీరామ్ ఫైనాన్స్ అసిస్టెంట్ మేనేజర్లో పనిచేస్తున్నాను మంత్రి బ్రాంచ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. అలాగే సార్లందరికీ, మేడాలు. అసలు కథ ఏంటంటే నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కలే, ఎప్పుడు మాట్లాడాను. నేను ఆడ మంచిగానే ఉన్నా కానీ ఇది కష్టాలు నాకు భయం వచ్చేది. మేడాలు ఇద్దరికి, మంజుల మేడం గారికి, శోభారాణి మేడం గారికి అది దండాలు. మ్యారేజ్ అయింది 2018 ఏప్రిల్ 22. నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. పాప నర్సరీ, బాబు ఎల్కేజీ. శనివారం విజ్ఞాన్ స్కూల్కి పంపిస్తున్నా. నాకు కూడా ఒక గొప్ప పేరుండే. ఫస్ట్ బోర్డు మీద నా పేరు ఎక్కేది, దాని తర్వాత మన రంజిత్ కుమార్ గారి పేరు ఎక్కేది. ఎక్కడెక్కడ ఉన్న నా మిత్రులు, వీళ్ళు గర్ల్స్ అయినా నా ఫ్రెండ్స్ అందరం కలుసుకోవాలని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ మనందరం కలవడానికి మన శ్వేత గారు, ఈ మమత గారు, మన రంజిత్ కుమార్, మన కాకి శ్రీకాంత్ అన్న, వీళ్ళందరూ ఎక్కడెక్కడ నెంబర్లు ఫోన్లు చేసి మన సార్లకు, మన మేడాలకు బాగా రిస్క్ తీసుకొని ఈరోజు కలిసే అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అందరికి. మా అత్తగారు వచ్చేసి గన్పూర్ రాసూర్. ఓకే. విద్యార్థి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన ఉపాధ్యాయులకు, నాతోటి మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు. నేను మీతోటి చాలా మంది 4 years నేను చదువుకున్నాను. నేను 9th క్లాస్లో కూడా వెళ్ళిపోవడం జరిగింది. మా విలేజ్ నుండి అప్పుడు రాజేష్ సార్ బైక్ మీద వచ్చేది, రాజేష్ సార్, కాళేష్ సార్ వాళ్ళు వచ్చేది. మాకంటే ముందున్న బ్యాచ్ వాళ్ళు కొంచెం స్కూల్కి రాకపోవడం, మధ్యలో స్కూల్ నుండి వెళ్ళిపోవడం వల్ల మా పేరెంట్స్ ఎక్కడైతే సార్ వాళ్ళు కనిపిస్తారో అక్కడే సార్ వాళ్ళు రాదు, సార్ మా బాబు రావట్లేదు అని. దానివల్ల అన్నకిషోర్ సార్ ఆ విషయం తెలిసి ప్రతిరోజు క్లాస్కి రాగానే ధర్మారం వాళ్ళు నిలబడండి అని చెప్పేసి నిలబెట్టేది. ఇలా విద్యార్థులు మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టి ఒక సక్రమ మార్గంలో తీసుకొచ్చి ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండడానికి ఉపాధ్యాయ బృందం అంతా సహకరించడం జరిగింది. ఈ పార్టీ జరిపించడానికి ప్రోత్సహించిన రంజిత్ కానీ, శ్వేత కానీ, మీరందరూ చాలా నంబర్స్ తీసుకొని అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. నేను ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఇంటి దగ్గర అగ్రికల్చర్ ఉంది. నాకు 2 పాపలు, ఒక పాప యూకేజీ, ఒక పాప ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన మిత్రుడు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి గురువులందరికీ, నాతోటి మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీకాంత్.
నేను హన్మకొండలో పెయింట్స్లో సేల్స్ మేనేజర్ చేస్తున్నాను. హన్మకొండ సేల్స్ మేనేజర్. నాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది. ఒక బాబు, ఒక పాప. ఓకే, థ్యాంక్ యూ. మిత్రులందరూ 1 by 1 రావాల్సిందిగా. నా పేరు ఇల్లాల కుమార్. నేను వేదికను అలంకరించిన నా తోటి మిత్రులు మరియు ఉపాధ్యాయులకు నా నమస్కారములు. పిలువగానే వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నాకేం రావడం లేదు. నేను విల్సన్ అగ్రి సైన్స్లో సేల్స్ మేనేజర్గా చేస్తున్నాను ప్రజెంట్ అయితే. నాతో వచ్చాను, థ్యాంక్స్ సార్. నా పేరు సందీప్. మ్యారేజ్ సార్, నాకు ఒక పాప. అంగన్వాడీ అవుతుంది సార్. ప్రజెంట్ కంగ్రాచులేషన్ సార్. శ్రీరామ్ సిక్స్లో సీనియర్ ఆఫీసర్ చేసింది సార్. ఏం చేస్తావు చెప్పరా సార్, చెప్పి ఏం చేస్తావు అంట. హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మహేష్, మా వైఫ్ పేరు సహస్ర. నేను ప్రస్తుతం రైల్వేలో జాబ్ చేస్తున్నాను. నా స్కూల్ విషయంలో వచ్చేసి ఒక 2 ముఖ్య సంఘటనలు చెప్పాలనుకుంటున్నాను ఈ విషయంలో. శ్రీ మంజునాథ మూవీలో ఓ మహాప్రాణ దీపం అనే సాంగ్ పాడేది చిన్నప్పుడు. ఆ పాట ఒకసారి పాడాక మంజుల మేడం గారు నన్ను పిలిచి, బాబా నువ్వు ఇంత పెద్ద పాట గుర్తుపెట్టుకున్నావు అంటే నువ్వు చదువులో కూడా చాలా ఎక్కువ నీకు గుర్తుంచుకునే సామర్థ్యం ఉంటుంది అని చెప్పారు మేడం. అండ్ ఇంకొకటి, నేను 9th క్లాస్ మనకు ఉపన్యాస పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో నేను యాక్చువల్గా ప్రిపేర్ అయిదామని అంతా రాసుకొని మొత్తం బట్టి పట్టిన. స్టేజ్ మీదకి వచ్చి ఓన్లీ గౌరవనీయులైన ఉపాధ్యాయులకు అని నమస్కారం అని చెప్పి కథం స్టక్ అయిపోయినా. అప్పుడు రాజరెడ్డి సార్ గారి నుంచి, బాబు నువ్వు ప్రిపేర్ అయిన ఉంటుంది కదా చూసుకుంటే చెప్పు, నెక్స్ట్ టైం మళ్ళీ చెప్తూ అన్నాడు. నెక్స్ట్ ఇయర్ 10th సేమ్ ఉపన్యాస పోటీల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు సార్ వాళ్ళ చేతిలోనే డిక్షనరీ ఇచ్చారు. ఆ 2 మూమెంట్స్ నాకు అంటే చాలా ఇప్పటికి కూడా గుర్తుంచుకుంటాను. అంటే ఈవెన్ నా ప్రిపరేషన్లో కూడా మేడం మోటివేషన్ టాక్స్ కానీ సార్ వాళ్ళది కానీ, అంటే ఇప్పుడు మీరందరూ ఇప్పుడు కాబోయే పేరెంట్ మంచి సిచ్యువేషన్స్ అవుతాయని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. సార్ మేడం, థ్యాంక్ యూ మేడం. మహేష్ సార్, గోపగన్ మహేష్ సార్. ప్రస్తుతం రైల్ నిలయం సికింద్రాబాద్లో చేస్తున్నాను. సికింద్రాబాద్ రైల్ నిలయంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ట్రాన్స్ఫర్ సేల్స్ మేనేజర్ని. నాకు 2 పిల్లలు, ఒక బాబు, పాప. బాబు ఫస్ట్ క్లాస్, పాప LKG. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. నాకు మ్యారేజ్ అయింది, 3 పిల్లలు. బాబు 8 years, పెద్ద పాప 6, చిన్న పాప 4 years. నేను మలక్పేట గురుకులం సోషల్ వెల్ఫేర్లో అటెండర్ జాబ్ చేస్తున్నాను. 10 years అవుతుంది. గవర్నమెంట్ స్కూల్ 2వ క్లాసు. బాబు నా స్నేహితులందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రామ్కి కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. నా మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. మా హస్బెండ్ నేమ్ మనోహర్. ఆయన హాస్పిటల్ బిజినెస్ మ్యాన్ చేస్తాడు. నాకు 2 బాబులు, ఒక బాబు 10 years, ఇప్పుడు 4th class అవుతున్నాడు. చిన్న బాబు 4 years, అతను ఫస్ట్ క్లాస్ అవుతున్నాడు.
ఇప్పుడున్న గవర్నమెంట్లో ఎలా ఉంది అంటే సార్ వాళ్ళు పట్టించుకోవట్లేదు అన్న రూమర్స్ చాలా వస్తున్నవి. కానీ మా టైంలో మాత్రం చాలా మేము హ్యాపీగా చదువుకొని అందరం 10th క్లాస్ అందరం పాస్ అయ్యి వేరే వేరే జాబ్లలో జాయిన్ అయ్యి ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం అందరం సెటిల్ అయి ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రావాలంటే కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే 6th and 7th చదువుకున్నా అంటే అందరూ గుర్తుంచుకుంటారో లేదో అని. కానీ శ్వేత కాల్ చేసి పిలిచింది. ఇక్కడికి వచ్చినాక ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ యాజ్ యూజువల్గా గుర్తుపెట్టారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. గేట్ దగ్గర పడుతుంది. ముందుగా సీనియర్ ఉపాధ్యాయులందరికీ చాలా సంతోషం. సార్ ఒక్కరు మాకు తెలిసిన ఉపాధ్యాయుడు ఉన్నారు. ఇందులో రాగానే ఆత్మీయంగా ఆహ్వానం చెప్పారు. సార్ అందరు స్టాఫ్ వద్దాం అనుకున్నాగానే దొరికేది ఒక సండే కాబట్టి అందరూ బిజీగా ఉన్నారు. సో నియరెస్ట్ నేనే ఉన్నాను కాబట్టి సార్ని కలిసిపోదామని వచ్చాను. థ్యాంక్ యూ. మా స్కూల్ నుండి ఇంత మంచిగా సెటిల్ అయ్యి వివిధ రకాల వృత్తుల్లో అనుభవజ్ఞులుగా మీ జీవిత పోరాటంలో మీ భార్య పిల్లల్ని తల్లిదండ్రులని సాదుకోవడానికి ఏదో చిన్న పని చేసుకుంటూ కష్టపడుతున్నారు. ఆ విషయంలో మాత్రం ఎక్కడ ఫెయిల్యూర్ అయితే లేదు. పని చిన్నదా పెద్ద పక్క పెట్టండి. తల్లిదండ్రులని భార్య పిల్లలకి కడుపు నిండా బోవ పెడుతున్నావా లేదా, ఫస్ట్ విషయం. సెకండ్, మీ గురువులను గుర్తుంచుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి మళ్ళొకసారి కలిసి చూసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని ఇంకా ఎదగడానికి ప్రోత్సాహాన్ని తీసుకొని రావడానికి ఇంత ధైర్యం చేశారు. చాలా సంతోషం. మాది 2005-06 బ్యాచ్. మీకంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పెద్దవాడిని, వయసులో చిన్నవాడినే. నేను 2020లో ఉద్యోగంలో ఎక్కాను. ఫస్ట్ అపాయింట్మెంట్ మాది జమ్మికుంట కరీంనగర్. సెకండ్ వరికోల్కి వచ్చాను. ఈ శ్రీకాంత్ భయ్యకు తెలుసు, మేము ఇక్కడ ఆటల పోటీలు నిర్వహించాం. నడుగుడ ఊర్లో సగం మందికి తెలుసు. యూత్ స్పోర్ట్స్ కండక్ట్ చేశాం. గురువు అంటే ఫస్ట్గా గుర్తొచ్చేది నేను అంతా ప్రైవేట్ ఎడ్యుకేషనే. మా చిన్న 4th క్లాస్ వరకు మా ఊళ్ళో ఒక చిన్న స్కూల్ ఉండేది, సుధాకర్ సార్ అని. అప్పుడున్న రోజుల్లో బడికి రాకపోతే ఇంటికి పిల్లల్ని పంపించి ఎత్తుకొని వచ్చి ఆ గడమగడికి రాగానే సైలెంట్ అయిపోవాలి, పిల్లలు లోపలికి వచ్చి కూర్చోవాలి, ఎక్కడున్నాడో తెలియకుండా ఉండాలి అడుగుపోతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో స్కూల్కి రావడానికి సార్లే ఇంటికి పోయి బండి ఎక్కించుకొని లేదా వాళ్ళ అమ్మనో బతిలాడి ఆ తోటకాడికో పత్తికాడికో పోయి వాడిని బతిలాడి రారా బాబు మధ్యాహ్నం కొడుకుడు పెట్టిస్తా నీకు, అన్నం పెట్టిస్తా నీకు, నువ్వు అసలు ఏం చదువుకున్నా పర్లేదు, నీకు కొట్టారు తిట్టారని బతిలాడి తీసుకొచ్చుకునే పరిస్థితులు ఈ రోజుల్లో. ముఖ్యంగా అన్న వాళ్ళు చెప్పారు చాలామంది అంగన్వాడికి పంపిస్తున్నాం, గవర్నమెంట్ పంపిస్తున్నామని. గవర్నమెంట్ స్కూళ్ళు అనేవి మనవి, మన ఆస్తులు. సో మన ఆస్తిని మనం అనుభవించకుండా ఎవరెవరికో దానాలు ధర్మాలు చేసినట్టుగా గవర్నమెంట్ స్కూల్ ఇచ్చిపెట్టి ప్రైవేట్ స్కూల్లో లక్షలుగా ఫీజులు కడుతున్నారు. చాలామంది పిల్లలు ప్రైవేట్ స్కూల్కే ఇష్టపడుతున్నారు. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు కూడా ఏం రాదు కానీ నన్ను బదిలాడి తీసుకొచ్చుకున్నారు. కానీ నేను లోకంలో బతకడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మాత్రం పొందాడు, సమాజంలో బతకడానికి. సో నాకు చెప్పిన గురువు గారు ఒకనోడు, అది జీవితాంతం గుర్తుంటుంది. మా భార్య పిల్లలు చెప్పుకుంటూ నవ్వుకుంటారు. చాలా బాగా కొట్టాడు, ఎగ్జామ్ పెట్టి చూసుకుంటూ రాస్తే. కొడితే అట్నుంచి అట్టే ఇంటికి పోయినాను. ఇంటికి పోయి మా అమ్మని తీసుకొచ్చాను. ఏడుచుకుంటూ పోతే మా అమ్మ అడగడానికి వచ్చింది, ఏమైంది సార్ అంటే మీ అబ్బాయి చూసుకుంటూ రాశాడంటే మా అమ్మ ముందే ఇంకో 2 దెబ్బలు కొట్టి వాడు ఇప్పుడే దొంగతనం అనే ఆ విషయాన్ని మేమందరం కలిసి మా 4th క్లాస్ వరకు చదువుకున్న బ్యాచ్ అందరూ కలిసి ఆయనకి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేకపోతే, బిడ్డ పెళ్లి చేయడానికి స్తోమత లేకపోతే మేమే అందరం కలిసి ఒక ఇల్లు కట్టించుకున్నాం. అట్ ద సేమ్ టైం ఆయన కూతురు పెళ్లి చేస్తే 2 లక్షల రూపాయలు సహాయం అనొద్దు గురుదక్షిణగా ఇచ్చుకున్నాం. అది మా జీవితంలో బాగా గుర్తుండిపోయే రోజులు. మా ఊరు పేరు లక్ష్మాజిపల్లి, మరిపెల్లిగూడెం మల్యాల పక్కన ఉంటుంది సార్. ఆ ఊర్లో దాదాపుగా ఆయన శిష్యులు ఒక 150 మంది ఉంటే ఒక 70 మందిని గవర్నమెంట్ జాబ్లో చేస్తున్నాం. అందులో మా సిరీస్లో మా బ్యాచ్లోనే 4గురికి వచ్చాయి. నేను యాజ్ ఏ గవర్నమెంట్ టీచర్గా లైఫ్లో సెటిల్ అవుతున్నాను. మా గురువులకి మాకుండే కష్టాలు చెప్పుకుంటే నవ్వొస్తాయి. ఎవరికైనా చెప్పుకుందాం అన్నదే నేర్పించడానికి పొద్దంతా 8 గంటలు పిల్లలతోనే మా జీవితం ఉంటుంది. ఇక్కడ కలిసే ఉపాధ్యాయులందరూ బంధువుల కంటే ఎక్కువ మాకు. మీ బంధువుల ఫంక్షన్కి పోతామా లేదా కానీ రెగ్యులర్గా మాత్రం స్కూల్కి వస్తాం. కాబట్టి నా ముందున్నటువంటి గురువులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి మంచి స్థానాల్లో ఉంటారు.
అది ఆ నమ్మకం అయితే ఈరోజు మిమ్మల్ని చూస్తే కనబడుతుంది. సరే, చిన్న పని పెద్ద పని అని అగౌరవపడకండి. మీ జీవితం I got married in 2017. Coming to my husband, he is working as assistant engineer in NPDCL at Nakalagutta Divisional Office. Mr. Narendra Rao, Erabelli Narendra Rao. I have 2 kids. First, iddaru babulu. First kid వచ్చేసి first class, second kid LKG. Thank you. విద్యార్థులు అందరికీ నా నమస్కారం. నా పేరు శ్వేత, మా హస్బెండ్ నేమ్ శ్రీనివాసరావు. ఆయన అగ్రికల్చర్ చేస్తారు, నేను హౌస్ వైఫ్ని. నాకు 2 బాబులు. పెద్ద అబ్బాయి నిఖిత్ రావు 4th క్లాస్, చిన్న అబ్బాయి దీక్షిత్ రావు 2nd క్లాస్. మేము ఉండడం హుజరాబాద్లో ఉంటున్నాం. అక్కడనే BPS నారాయణలో చదువుతారు. నేను హౌస్ వైఫ్. నాకు ఒక పాప 6th క్లాస్. శ్రీధర్, నాకు ఒక బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నాడు. సార్ పెట్టారా? చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి మా 2 పిల్లలు అబ్బాయిలు. 8th క్లాస్ ఒకరు, 3rd క్లాస్ ఒకరు. మా వారు సివిల్ ఇంజనీర్ గుజరాత్. ఇక్కడ నాకు కృతజ్ఞతలు. నా పేరు గోళ్ళ మౌనిక, మాది కామారం. మా ఆయన కిరణ్ కుమార్. మేము ఫార్మర్. పాప బాబు. నేను కూడా ఫార్మరే చేస్తాను. నన్ను పొట్టంజలి అనేవాళ్ళు. అట్లా అంటే అందరికీ గుర్తొస్తాను. నేను మన స్కూల్ నుండి డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళాము. రాజేష్ సార్ తీసుకెళ్ళండి యోగాలో. నాకు ఒక టిఫిన్ బాక్స్ వచ్చింది, ఇప్పటికి దగ్గర పెట్టుకున్నాను. నేను ఏం గుర్తులేదు సార్, కాకపోతే నాకు అదేమో అవును సార్, శైలజ వాళ్ళ పెద్దోళ్ళు. అప్పుడు నేను అప్పుడు అందరూ అంటే శ్లోకాలు, కాళదాస్ సార్ శ్లోకాలు చెప్పించేది. రాజరెడ్డి సార్, మల్లరెడ్డి సార్ ఏమో అమ్మ ప్రేయర్ చెప్పుదిరా, వాళ్ళు ఎవరికి బుద్ధి లేదు, పెద్దోళ్ళు కానీ ఏం తెలుస్తలేదు వాళ్ళకి అని. నేను ప్రేయర్ చెప్పేదాన్ని అంతే. ఫస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని అంతే, జోయిన్లో ఉండేదాన్ని. ఇప్పుడు నేను శ్రీ చైతన్య హై స్కూల్ శనిగరం నేను టీచ్ చేస్తున్నాను, హిందీ టీచర్గా. సంజయ్ సార్ నాకు ఊరికే నేను ఫస్ట్ బెంచ్లో ఉన్నాను అనుకునేదో ఏమో కానీ సార్ ఊరికే కూర్చునేది. అమ్మ నువ్వులే రీడ్ చదువమ్మా, చదువు, సార్ వస్తారు, లేకపోతే నీకు బయట నుంచి చెప్పలేకపోతే అని. అట్లా నాకు హిందీ బాగా అలవాటు అయిపోయింది. నేను హిందీ టీచర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మా హస్బెండ్ చిరంజీవి అరవింద కంపెనీలో ప్లే చేస్తాడు. నాకు 1 year పాప ఉంది. థ్యాంక్స్. ఫ్రెండ్స్కి నమస్కారం. నేను ఇక్కడ 8th 9th మాత్రమే చదువుకున్నా. నా పేరు మోకిడే రాణి. మా హస్బెండ్ పేరు రాజు. నాకు ఒక పాప ఒక బాబు. హస్బెండ్ వచ్చి ఫార్మర్ అండ్ LIC ఏజెంట్. నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ నేమ్ విష్ణువర్ధన్ రావు, వ్యాక్సిన్లో మేనేజర్. నాకు ఒక బాబు LKG, ఇక్కడే ఉన్నాడు. చాలా అల్లరి చేస్తాడు. అప్పుడు సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పినప్పుడు అంతగా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు చదువు విలువ ఏంటో తెలుస్తుంది. అప్పుడు బాగా చదువుకునేది ఉంటే ఇప్పుడు మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యే వాళ్ళమేమో అని చాలా బాధగా అనిపిస్తుంది. అంతే. ఓకే. విద్యార్థులకు, గురువులకు నమస్కారాలు. 2014లో మ్యారేజ్ అయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సింగిల్గా ఉంటూ నేను 6,50,000 పెట్టి ఒక ఇల్లు కట్టుకున్నాను. తర్వాత పాపను చూసుకుంటూ ఒక బిజినెస్ చేసుకుంటున్నాను. అంతే సార్.
పేరు సరిత, మా ఆయన పేరు తిరుపతి. నాకు 2 బాబులు. ఒక అబ్బాయి 5th చదువుతున్నాడు, ఒక అబ్బాయి 3rd చదువుతున్నాడు. మా ఆయన తాళ్ళెత్తాడు, నేను పనికి వెళ్తాను. పవన్ గారికి, రమేష్ గారికి, రాజు గారికి, మంజుల గారికి. నా పేరు గోలకృష్ణ. అందరూ తెలుసు, పెళ్లి కాలేదు, అందరూ తెలుసు. నేను బజాజ్ ఫైనాన్స్లో మేనేజర్గా పనిచేస్తున్నా, పర్పల్ బ్రాంచ్. పెళ్లి కాలేదు. అమ్మాయిలు ఉంటే చెప్పండి, క్యాష్ చేయడం పర్వాలేదు, 30 లక్షలు కట్టడం చాలు. అమ్మాయి నల్లగా ఉన్నా తెల్లగా పర్వాలేదు. ఓకే, మన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు సార్. మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం మేము. మా బ్యాచ్ తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ ఈరోజు మ్యాక్సిమం చెప్పాలంటే మేము బాయ్స్ ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం సార్. డైలీ అకేషన్ కానీ ఏదైనా కానీ అంటే మేము ఇండివిజువల్గా మంత్లీ 50 రూపీస్ 100 రూపీస్ వేసి వాళ్ళ ఫ్యామిలీస్లలో ఏమన్నా అయినా కూడా 5,000 10,000 డొనేషన్ చేసేది. దానికి సపోర్ట్ చేసేది ఎవరంటే ప్రకాష్ సార్ కూడా 500 పంపించేది వాళ్ళు. ప్రతిసారి బాబు నేను ఉన్నారా, నేను పంపిస్తా అని అమౌంట్ కూడా పంపిస్తుంది. అట్లా మేము బాయ్స్ ఉపాధ్యాయులు కూడా ఇంతవరకు కలవలేదు. వాళ్ళని కలవాలి, ఎట్లున్నారు సార్, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. మా గురించి అంటే మేము ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తానో మా గురించి కూడా మేము ఇంట్రడ్యూస్ అంటే అప్పుడు మాకు చదువు చెప్పింది, అరే వీళ్ళు ఎట్లున్నారో ఏంది అని తెలుసుకోవాలని మీకు కూడా ఉంటుంది సార్. నా పేరు వచ్చి స్వామిరాజ్, మా వైఫ్ నేమ్ మనీషా, నాకు ఒక బాబు పాప. నేను వచ్చి బిజినెస్ చేస్తున్నాను సార్, అంటే స్టోన్ క్రషర్ ఒకటి బిజినెస్ అనిపిస్తున్నా. గుడ్ అప్ సార్. ఏమన్నా కంకర ఇట్లా కావాలంటే ఏమన్నా చేయండి. అంటే నేను కూడా కాంట్రాక్ట్ పడుతున్నా సార్, అంటే చిన్న అంటే పెద్దగా సీసీ రోడ్లో మామూలు ఏమన్నా ఉంటే కాంట్రాక్ట్ కూడా నేను పడుతున్నా. మీకు కూడా ఏమైనా అవసరం ఉంటే మీ రిలేషన్ ప్రకాష్ సార్ చాలాసార్లు చెప్పిన సార్ ఏమన్నా చెప్పండి సార్, మాకు సేలింగ్ అయితే లేదు, మీరైనా పంపిస్తా, ఓకే అటు ఇటో చూసుకుందాం సార్, కమిషన్ కూడా ఇస్తా సార్ అని కూడా చెప్తున్నా. కానీ ఇలా చెప్తలేడు సార్. గ్రాడ్యుయేట్ సార్ మంచిగానే అంటే కొంచెం సంపాదిస్తున్నా, ఏం లేదు అని లేదు. ఇక్కడ సార్లతో నేను చెప్పుకోవాల్సింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 9th to 10th ఇక్కడ చదివిన. ఫస్ట్ నాకు బాగా పరిచయమైన సార్ ఏంటంటే పీటీ రాజయ్య సార్ గారు. పీటీ రాజయ్య సార్ ఏమన్నా అంటే అరే గదే ఏందిరా మీరు ఏం చేస్తారు గదే ఎవడ నోట్లోకి వెళ్ళింది గదే అని విన్నా అంటే ఫస్ట్ రాజయ్య సార్ గుర్తుకొస్తాడు. రాజయ్య సార్ ఏంటంటే గదే అంటారు. అమ్మ ఈ గదే అన్నప్పుడు ఇప్పుడు 18 years ఎవరు మాట్లాడినా సారే గుర్తుకొస్తాడు. ఏంటంటే స్పోర్ట్స్కి పోయేది ఆడ మేడం సార్ వాళ్ళు ఇలా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వచ్చిన మిత్రులకు గర్ల్స్, ఇక మిత్రులు గర్ల్స్ అంటే ఇప్పుడు గర్ల్స్ అంటే అంటే కేళి కానీ మీలో కొంచెం ఏముందాం కానీ అందరికీ ధన్యవాదాలు. మీరు వచ్చినందుకు మాత్రం చాలా థ్యాంక్స్. దీని గురించి కష్టపడ్డ వాళ్ళు ఎవరంటే పేరు చెప్పారు, పవన్, శ్వేత, రంజిత్ గారు, నేను, కృష్ణ గారు. అంటే ఇలా గారు 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 అని నాకు అనిపిస్తాను. కొంచెం ఈ పిలవాలంటే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ మంజుల, పవన్ గారు, రంజిత్ గారు, రాజు గారు డైరెక్ట్ అనిపిస్తాను. వాళ్ళు గారు గారు అంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది నాకు. ఈ కొత్తగా మాట్లాడుకుంటుంది కదా, మనం ఎట్లున్నామో అట్లే ఉందాం. ఇక్కడ ఉండాలి, మంచిగా యూనిటీగా ఉందాం. అందరం ఏదైనా కూడా మంచి అయినా చెడైనా కూడా ఈరోజు మన కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి కారణం నా తోటి మిత్రులందరూ కలిసి సహాయం చేస్తేనే ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ సాధించాం. ఒక 2-3 వల్ల ఇది రాలేదు. కాకపోతే కొద్దిగా ముందట నుండి 2-3 నడిపించడం. కాకపోతే అందరికీ థ్యాంక్ యూ. వేదికను అలంకరించి ఇంత ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే పోతే లంచ్ టైం దాటిపోతుంది. కాబట్టి ఇది ఇంతటితో ముగించి అందరి గురించి అందరికీ తెలుసు, నేను చెప్పేది ఏం లేదు. స్వర్గస్థులైన నా మిత్రులకు, నా సార్లకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. నేను వచ్చి మెడికల్ జాబ్ చేస్తున్నాను అండి. వరంగల్ డిస్టిక్, ఓల్డ్ డిస్టిక్ మొత్తం, ప్లస్ వ్యవసాయం కూడా చేస్తాను అండి. ఏ జాబ్ చేసినా కూడా నామూషి పడకండి. ప్రతి జాబు, చేసే జాబు మన మనసులో స్వచ్ఛత ఉంటే ఏ జాబ్ అయినా చెప్పుకోండి. స్టేజ్ మీద వాళ్ళు భయపడకండి, ఎక్కడ వాళ్ళు భయపడకండి, అంతే. మ్యాథ్స్ చెప్పేటప్పుడు ఒక
చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ చెప్పేదాన్ని సార్, ఏ హోంవర్క్ ప్రాబ్లం ఇచ్చినా అందరు చెప్తే మా ఫ్రెండ్స్ అందరు నీకు వచ్చినాయని నువ్వు ముందు ఓకే మమ్మల్ని వెంటనే సార్ అనేవారు. సో ఇదే మ్యాథ్స్ మన మల్లారెడ్డి సార్ ఏమంటే నేను కోపంగా ఉన్నా అని మీరు అందరూ ఫీల్ అవుతున్నారంటే, నేను మన మల్లారెడ్డి సార్ గారు కొద్ది రోజులు హెచ్ఎంగా ఉన్నప్పుడు హెచ్ఎం క్యాబిన్లోకి వెళ్ళి సార్ ఫీల్ అయ్యారు, నేను తిట్టారని ఏమని అనుకున్నారా అంటే, సార్ లేదు సార్, ఎప్పుడైనా ఒక గురువు కోపంగా చెప్పేవారు ఏ రోజు మన మంచిగా చెప్తున్నారు సార్. ఇది మా పెద్దలు చెప్పిన మాట అని నేను 9th క్లాస్లో మల్లారెడ్డి సార్ గారు చెప్పాను సార్. సో ఈరోజు ఆ రోజు విన్న మ్యాథ్స్ ఆ లెక్కలతో ఇప్పటికీ కూడా సార్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ సగం సిటీ సర్కిల్ ఉంటారు సార్. పంతులమ్మ అని, లెక్కలమ్మ అని, అకౌంటెంట్ అని, నాకు ఎన్ని పేర్లు పెట్టడం నాకు ఈరోజు మన స్కూల్లో నేర్చుకున్న గణితం అని అంటున్నాను సార్. సో గణితం ఒకటే కాదు అన్నీ కూడా. సో సోషల్ మా సార్ సోషల్ బాగా ఇంట్రెస్ట్ సార్. అక్కడ మాత్రం ఫ్యామిలీలో మాకు సోషల్ అక్కడ తనకి మ్యాథ్స్ రాదు, నాకు సోషల్ రాదు సార్. ఇది ఒక్కటి మా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అంటే సోషల్లో మార్కులు పోతే ఎప్పుడు కౌంటింగ్లో అని సార్ 17 years ఆల్మోస్ట్ కంప్లీట్. చూసింది రాజేష్ సార్ అండ్ రవి సార్, మేడం వాళ్ళు ఇద్దరు, వెంకటరమణ సార్, మల్లారెడ్డి సార్. రియల్ చెప్పాలంటే ఒక వీళ్ళకి నిగ్గమూర్తి సార్ అయితే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మీరు వరస్ట్ రా అని చెప్పేవాడు ఎగ్జాక్ట్గా. అంత మన టీం అనేది, మన క్లాస్ అనేది అంత టార్చర్గా అనిపించేది. పెద్దలో లేదు కానీ సంజయ్ సార్ అయినా, ఈవెన్ లింగమూర్తి సార్ అయినా, ఎవరైనా కూడా ప్రతిదానికి సబ్జెక్ట్ పరంగా అయినా కూడా మీరు మా వ్యవహారాలని మీరు అలవాటు చేసి, అంటే మీరు మమ్మల్ని సబ్జెక్ట్ చేసి మాకు సబ్జెక్ట్ తెప్పించాలంటే వండర్ఫుల్ సార్. రియల్లీ చెప్పాలంటే ఇది గ్రేట్ సార్. ఇంకొకటి మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించాలంటే ఇక్కడ ఈ టైంలో మాకు చాలా సంతోషం. రియల్లీ అందరితో హ్యాండ్స్ అప్ సార్ రియల్లీ. నెక్స్ట్ రవి సార్, రియల్లీ చెప్పాలంటే బక్కోడా ఒక స్పీచ్ నాకు అప్పుడు మిమిక్రీ ఉండేది అప్పుడు సార్ రియల్ చెప్పేవాడు. మిమిక్రీ గురించి చాలా ఎంకరేజ్ చేసేవాడు నాకు. సార్ వెళ్ళాక మిమిక్రీ వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. 8th క్లాస్ వరకు 9th క్లాస్ వరకు ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత భానుప్రకాష్ సార్ ఎంటర్ అయ్యారు. తర్వాత మీరైతే ఏ స్టైల్లో ఉన్నారో సేమ్ అది కూడా ఫుల్ఫిల్ చేసింది భానుప్రకాష్ సార్ రియల్లీ. నెక్స్ట్ వెంకటరమణారెడ్డి సార్ వాళ్ళు వెళ్ళాక ఈవెన్ మల్లారెడ్డి సార్ కూడా సేమ్ అదే పొజిషన్లో సేమ్ సార్. రియల్లీ చెప్పాలంటే ఒక ఫ్యామిలీ పర్సన్గా మా అందరినీ మీరు ట్రీట్ చేయడం మాకు హ్యాపీ సార్ రియల్లీ. ఇంకోటి మీరు మా బాధల్ని కానీ మా వ్యవహారాలని కానీ, ఇంకోటి మా దగ్గర సబ్జెక్ట్ ఏది ఉన్నా కూడా మీరు మమ్మల్ని గైడ్ చేసి మీరు మమ్మల్ని చదివారంటే చాలా సంతోషం సార్. నేను ప్రజెంట్ ఎస్బీఐస్లో కలెక్షన్ మేనేజర్గా చేస్తున్నాను సార్. నిజామాబాద్ ఆదిలాబాద్కి నేను మేనేజర్గా చేస్తున్నాను. నిజామాబాద్ ఆదిలాబాద్ టీమ్కి నేను మేనేజర్గా చేస్తున్నాను, సౌత్ టీమ్కి మొత్తం ఎస్బీఐస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇప్పుడు రావడం, ఈ అమూల్యమైన టైంని మాకు కేటాయించడం సార్. సార్ రియల్ చెప్పాలంటే రవి సార్ పేపర్ మొత్తం రాసిచ్చి నాకు మాట్లాడరానివాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. పేరు పేరున సమయం లేదు కాబట్టి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందు ఆసీనులైనటువంటి చిన్నారులకు, సారీ ఏమనుకోకండి, చిన్నారులకు శుభాశిష్యులు. ఇందాక రాజిరెడ్డి సార్ దాదాపు మొత్తం చెప్పి మాట్లాడేసాడు, అసలు మాకేం లేకుండా చేసి నాకు పర్టికులర్గా ఈ నడికూడ, ఇంకా నా నడికూడ అనేది నా ఉద్యోగరీత్యా కాదు. ఎందుకంటే మీరందరూ ఏ విధంగా ఉన్నారో మాకు అర్థం, ముఖాలు అయితే కనిపిస్తున్నాయి కానీ పేర్లు ఇంతవరకు కూడా గుర్తుపట్టలేదు. మీరు చెప్పారు కానీ కొంతమంది మాతో గేమ్స్ ఆడే వాళ్ళు మాత్రం గుర్తు. మరి ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అంటే దాదాపు 50% దాకా అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు. ఎందుకంటే అమ్మాయిలు రావడం గ్రేటు, ఎందుకంటే మీరు అందరి యొక్క మీ పదులలో పర్మిషన్ ఇవ్వడం గ్రేటు. మీరు అందరు పదులు పర్మిషన్ ఇస్తేనే కదా మీ ఇక్కడికి వచ్చేది. వీళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ముఖ్యంగా మీ వారికి క్లాప్స్ కొట్టాలి. అబ్బాయిలు కూడా అంతే, హోమ్ మినిస్టర్ పర్మిషన్ లేదు, వాళ్ళు కూడా కడపదాటారు. ఇప్పుడు అందరు నడిచేది హోమ్ మినిస్టర్తో నడుస్తున్నది. ఇప్పుడు అంటే నేను నడికూడలో 1997 నుండి 2006 వరకు పనిచేయడం జరిగింది. దాదాపు 9 సంవత్సరాలు పనిచేయడం.
పెద్ద కొడపాక తర్వాత ఎక్కువ కాలం పనిచేసింది నడికుడలండి. పెద్ద కొడపాకలో దాదాపు 15 సంవత్సరాలు పనిచేశాను. అయినా కూడా అక్కడి నుంచి రాబుద్ది కాలేదు. అక్కడి ఆ ఊరును వదిలిపెట్టి రాబుద్ది కాలేదు. ఎందుకంటే అక్కడ ఆ ఊరితో చాలా అనుబంధం ఏర్పడ్డది. అక్కడిని వస్తుండే తర్వాత వెంకట్రామరెడ్డి గారు, మల్లారెడ్డి గారు, ఈ నలుగురు హెడ్ మాస్టర్ల దగ్గర నేను స్కూల్ అసిస్టెంట్గా పనిచేశాను. చాలా ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ నుంచి కూడా చాలా అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి చాలా విషయాలు మనకు తెలియకుండానే తెలిసి కూడా నేర్చుకుంటుంటాము. నేను యాజ్ ఏ హెడ్ మిస్ట్రెస్గా 12 years కంప్లీట్ చేశాను. 13 years అయిపోయింది. అయినప్పటికీ కూడా నాతో పనిచేసిన ప్రతి ఉపాధ్యాయుని, అదేవిధంగా ప్రతి హెడ్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నటువంటి అంశాలలో నేను పనిచేసిన ఈ పాఠశాల నుంచి చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్ అందరికీ. అదేవిధంగా ఒక కుటుంబంలాగా ఉండి నడికుడ అంటే ఒక స్కూల్ లాగా అనిపించదు. ఎప్పుడు సొంత ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నడికుడ స్టూడెంట్స్ గుర్తుపడతారు బాగా. మేడం బాగున్నారా నేను అని చెప్తారు. అవునా, ఏ స్కూల్ నాన్న? నడికుడ అని ఫస్ట్ క్వశ్చన్ నడికుడ అని అడుగుతాం. అది చూడగానే అవును లేకపోతే కాదు. ఏ బ్యాచ్ అంటే నా టీచర్స్ దగ్గర నేను పనిచేయటం వల్ల నేర్చుకునేదాన్ని, కానీ చాలా భయపడేదాన్ని. నేను మాట్లాడడానికి కానీ ఏ పని చేయాలన్నా భయం వేసేది. నేను కరెక్ట్ చేస్తానో లేదో, మా ఫాదర్ ఇంటికి వెళ్ళాక మళ్ళీ నన్ను అట్లా కాదు ఇట్లా చేయాలి అని అంటారేమో అని భయానికి ఓపెన్ కాకపోయేది నోరు. సో తర్వాత నాకు బయటికి రావటం వల్ల స్కూల్ అసిస్టెంట్గా వచ్చాక వివిధ మండల్స్లో చేయటం, ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ కాలం స్కూల్ అసిస్టెంట్గా చేయటం వల్ల చాలా విషయాలు నేర్చుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, సోషల్లీ కానీ, అంటే కొన్ని కుటుంబ పరంగా కానీ కొన్ని ఇబ్బందులు పడినా కూడా ఆ బస్సు దిగి వస్తుంటేనే అన్నీ మర్చిపోయేదాన్ని. ఇక్కడ అన్నీ అంత ఆహ్లాదకరంగా ఉండేది. మరి ఇప్పటి పిల్లలకి అప్పటి పిల్లలకి తేడా ఏంటి అనేది, అప్పుడు ఉన్నటువంటి స్కూల్ ఎన్విరాన్మెంట్ ఏంటి, ఇప్పుడు ఏంటి అని చాలా తేడా వచ్చింది పిల్లలలో. చాలా రకంగా, సాంఘికంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్, చాలా తేడాలు వస్తాయి అనిపిస్తుంది. చాలా ఈజీగా చేయగలిగాం, చాలా సంతోషంగా. అంటే స్కూల్కి వచ్చి ఒక 5 పీరియడ్లు చెప్పినా 6 పీరియడ్లు చెప్పినా స్ట్రెస్ అనిపించకపోయేది. 60-70 పేపర్లు దిద్దినా ఇబ్బంది అనిపించకపోయేది. అంత చక్కటి వాతావరణం. పిల్లలు ఒకే మాట మీద చక్కగా పిన్ డ్రాప్ సైలెన్స్గా స్టార్ట్ చేస్తున్నాం లెసన్ అనగా విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభకు నమస్కారం. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు, అప్పట్లో నేడు మీరందరికీ కూడా ఇలాంటి సదవకాశాలు మా అందరికీ కల్పించడంలో సహకరించినటువంటి 4 ఇంజన్లు, మమత, శ్వేత, రంజిత్ కుమార్, స్వామిరాజ్, 4 ఇంజన్ల యొక్క వెనుక మీరంతా కూడా దాదాపు 40 మంది డబ్బాలు, వెనుక మేమంతా గార్డ్స్. మా గార్డ్స్ అందరికీ కూడా మీరంతా ఇంజన్ తీసుకొచ్చింది. 4 ఇంజన్లు 4 ఇంజన్లు. 4 ఇంజన్లు ఎందుకంటున్నా అంటే 4 కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళంతా కూడా మీరంతా కూడా సహకారం చేసి వాళ్ళు ఆ పని చేయకపోదురు. కాబట్టి మీ అంతా సహకారంతో ఇలాంటి ఇంజన్ అంతేమంది కూడా తీసుకుంటూ నడికుడ ఆ స్టేజ్కి వచ్చి ఆపింది. ఇక మళ్ళీ ఎట్లా పోతారో ఏమో మరి జాగ్రత్తగా ఏది మాట్లాడాలో నాకేమీ తోచడం లేదు. మేము అనుకున్న ఏవైతే మాట్లాడాలనుకున్నానో అవన్నీ అయిపోయినాయి. పేపర్ మొత్తం ఆన్సర్స్ వచ్చేసినాయి, అయిపోయింది. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లేవు ఇక. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నా, మీరు చాలామంది ఇందులో మాతలు ఏమన్నారంటే నేను గృహిణి సార్ చెప్పారు, అది నేను చెప్పాను. మాతలు అంటే దేశానికే గొప్ప వాళ్ళు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని మన చట్టం రూపొందించబడింది. ఒకే రంగంలో కాదు, అన్ని రంగాలలో కూడా. అటు ఉద్యోగం రంగంలో కావచ్చు, దేనిలో. కాబట్టి మీ అందరికీ భవిష్యత్తు ఉంది. కాలే మంచం చెల్లేస్తున్నారే లేదు, ఎక్కడ పడుకుంటే అక్కడ నేల మీద ఈ నేలను మనము తాకాలి. ఎందుకంటే నేల తల్లి వల్లనే మనం, రైతు వల్లనే మనం బాగుపడుతున్నాం. కాబట్టి నేల తల్లిని ఎప్పుడు మరవరాదు.
తర్వాత నేను ఈరోజు ఎవరి ముఖం చూసుకున్నా ఏమో అనుకుంటారు కొంతమంది లేవగానే, నాకు ఇది జరిగింది అది జరిగింది. మన చేతులు చూసుకోవాలి. 2 చేతులలో కరాగ్రే వసతే లక్ష్మి ఇక్కడ ఉంటుంది, కర మధ్యే సరస్వతి, కర మూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. ఈ 3 నేను ఇప్పటికీ పాటిస్తున్నా. నేను మీకు చెప్పినాను, పాఠశాలలో పనిచేసినప్పుడు మీకు ప్రతి క్లాసులో చెప్పాను, మర్చిపోవచ్చు గాక. లేవగానే భూమిని ముట్టుకొని నమస్కారం చేస్తాం. సముద్ర వసనే లక్ష్మి, పర్వతస్థన మండలి, విష్ణుపత్నిం నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. ఓ తల్లి, నేను లేవగానే నీ మీద కష్టం కావచ్చు, డబ్బుకు కొరత లేదా ఆయనకు అధ్యక్షుడిగా, అయినా డబ్బుకు ఆశపడి కక్కుర్తుపడి తీసుకుంటున్నారు సమాజంలో. నేను ఏమంటున్నా అంటే, మీరు ఏదో ఉద్యోగ ధర్మం చేస్తున్నారు. ఆ ఉద్యోగ ధర్మంలో మీరు ఎంత ఉంటే అది తృప్తిగా, మనకంటే తక్కువ వాడిని చూసుకొని బతకండి దయచేసి. నాకంటే వాడు తక్కువ, వాడు ఎట్లా బతుకుతాడో నేను పర్వాలేదు, వాడికంటే కొంత నేమే కదా అని ఆలోచించండి. అది మనకు సహకరిస్తుంది. సరిపోయినా కూడా ఇంకా బంగ్లాలు కట్టాలనే ఆలోచన అనేటువంటి ఒక ఏది ఉందో నీతి, ఆ దుష్ట నీతికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సమాజంలో మీరు చెప్పండి కూడా ఎవరైనా కలిస్తే, ఎందుకంటే అది మనకు కాదు. మన స్టాప్ అనుకున్నా, నాకు చదువు రాదు, నేను లాస్ట్ బెంచ్ అన్నాను. ఫస్ట్ బెంచ్ మనందరికీ ఉన్నాడు ఆర్థికంగా, ఫస్ట్ బెంచ్లో ఉన్నాడు, ఇప్పుడు లాస్ట్ బెంచ్ నుంచి వచ్చి. ఎందుకంటే తనకు ఏదో కళ ఉంది, అది కూడా విద్యనే, మీకు తెలియదు, అది కూడా విద్య. ఏదో ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఉద్యోగమో టీచరో జూనియర్ స్టేటో కాకర్లే, కళాకారుడికి ఉన్నట్టు గొప్ప విలువ చాలా ఉంది కళాకారుడికి. సోదరిమణి పెగడపల్లి పీజీ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసి నా సోదరిమణి శోభా మేడం గారికి, మరో సోదరిమణి మంజులా మేడం గారికి, రవి గారు, రాయన్న, మా తమ్ముడు ప్రకాష్, ఎందుకంటే నా దగ్గర 10.5 సంవత్సరాలు పనిచేసింది. అదేవిధంగా మిత్రుడు గౌరవనీయులు పెద్దలు కాళిదాస్ సార్ గారికి, మరో సోదరుడు సంపత్ గారికి, విద్యార్థులారా, ఈ కార్యక్రమాన్ని 2006-07 సంవత్సర విద్యార్థులు మాకు సన్మానం చేయడం చాలా సంతోషం. జీవితంలో మేము కోరుకునేది కూడా ఇదే. మీ నుంచి కోరుకునేది ఒకటే, మమ్మల్ని గుర్తించి ఇలాంటి సన్మానాలు చేస్తే ఆ బ్యాచ్ చాలా గొప్పగా వారు తీర్చిదిద్దబడాలని ఆశించే ఎవరైనా ఉన్నారంటే అది ఉపాధ్యాయులనే సంగతి మేము ముందు ఉంచుతున్నాను ఈ మాట. ఇక నా విషయం చెప్తే, నాది మీ ఊరికి పక్కనే ఉంటుంది, 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నాది నర్సక్కపల్లి. అది నాకు పుట్టినిల్లు అయితే నడి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఇదే గ్రామంలో చదివాను. ఈ గ్రామంలో చదివిన పాఠశాలలోనే ఉపాధ్యాయుగా పనిచేస్తూ హెడ్ మాస్టర్గా పనిచేయాలనే ఆలోచన నాకు తట్టింది. ఎన్నో పాఠశాలలు ఉన్నప్పటికీ నేను చదువుకున్న పాఠశాలలో వెళ్ళి కొంతనన్నా విద్యార్థులకు బోధించి డెవలప్ చేయాలని, స్కిల్ డెవలప్మెంట్ చేయాలని, ఈ పాఠశాలను వృద్ధిలోనికి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ పాఠశాలకు 2005 సంవత్సరంలో వచ్చాను. అయితే అప్పుడు వేరే పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సందర్భంలో అక్కడ నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అయితే అక్కడ పాఠశాలలో పనిచేస్తున్న సందర్భంలో చాలామంది స్టాఫ్ తక్కువ. అప్పుడు ఆ హెడ్ మాస్టర్లో ఉన్న సందర్భంలో నాకు బాగా హెడ్ మాస్టర్కి చేసుకుంటూ 2-3 సబ్జెక్టులు తీసుకునేవాడిని. 10వ తరగతి, 9, 8వ తరగతి మ్యాథమెటిక్స్. ఆ వర్క్లోడ్ వలన నాకు కొద్దిగా అక్కడ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని, సరే ఎక్కడికన్నా ఒక మంచి పాఠశాలకు పోవాలని అన్న సందర్భంలో ఒక థాట్ ఏం కలిగిందంటే, నడికూడ పోతే నేను ఎందుకంటే చదువుకున్న పాఠశాల కదా, ఆడికి పోతే బాగుంటుందని ఒక ఆలోచన తట్టింది. కౌన్సిలింగ్ హాల్ పోగానే నడుక్కుని ఉన్నదా అని చూశాను.
పోగానే నడుకుడు ఉంది. రాగానే నేను నడుకు కూడా కోరుకోవాలని నా వరుసక్రమం రాగానే నేను నడుకు కూడా కోరుకున్నాను. అయితే ఎందుకు వచ్చానంటే అక్కడ హెడ్ మాస్టర్ దగ్గర తప్పించుకోవడానికి వచ్చాను. 2005లో నవంబర్లో తప్పించుకొని ఇక్కడికి వస్తే నాకు పీజీ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చింది 2009లో. వచ్చిన తర్వాత బాగా ఆలోచించిన, ఇంకా ఇప్పుడు నేను వచ్చింది 4 సంవత్సరాలే కదా, పాఠశాల ఇంకా కొద్దిగా డెవలప్ చేయాలి. అప్పుడు పాఠశాలకు గదులు లేవు, గదుల కొరత ఉండే. 360 మంది డిఓ ఆఫీస్కి వెళ్ళాను. పోగానే మరి గిట్ట సంగతి సార్, మరి అన్ని పాఠశాలలు సక్సెస్ స్కూల్, అప్పుడు సక్సెస్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇంట్రడక్షన్ 2 కూడా తెలుగు మీడియం మాత్రమే ఉండేది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అప్లై చేయడానికి ఎవరు ముందుకు రాలే. ఎందుకంటే టీచర్లు ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి అప్పుడు ఎందుకులే, మనం ఎందుకు కష్టపడాలి ఇంటికాడ, ఇంగ్లీష్ మీడియం ఎందుకు చెప్పాలి అని అందరు అసిస్టెంట్లు అందరూ వెనక వేరు, హెడ్ మాస్టర్లు కూడా వెనక పోయి లెటర్ ఎవరు ఇవ్వలే. అది ఇవ్వడం వల్లే ఇంగ్లీష్ మీడియం మన పాఠశాలకు వచ్చింది. చాలాసార్లు ప్రజాప్రతినిధులను కూడా వేదిక మీద పిలిచాం, ఎమ్మెల్యేలాగా. ఇలా దేశం యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లేడీ. ఆమె 4 పైసలు ఇస్తేనే ఇక్కడ మనం పనిచేస్తాం. ఒక లేడీ, ఆమె సాహసం చూస్తే అద్భుతం. ఆమె నిజంగా చెప్పాలంటే 2 టర్మ్స్ ఆర్థిక శాఖ మంత్రి పనిచేసి లేవో చెప్పింది. అలాంటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరో కాదు, మహిళ. మీరు కూడా అలాంటి దేశాన్ని మొన్నటిదాకా ఇందిరాగాంధీ పాలింది, ఆమె ఎవరు? సోనియా గాంధీ గారు ఎవరు? ఇవాళ కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు మీకు తెలియంది కదా. అన్ని రంగాల్లో స్త్రీలు ముందంజ చూస్తున్నారు. మా సోదరుడు చెప్పాడు 33% రిజర్వేషన్. మీరు ఇప్పటికీ కష్టపడితే, మీ వయసు బాలే, కష్టపడితే మీరు కూడా 33. ఈ ఆత్మీయ సమ్మేళనం నడిపించేటువంటి ఈ విద్యార్థులు అంటే పూర్వ విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇది ఆర్గనైజ్ చేసినట్టు నేను నమస్కారం చెప్పబోతున్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడలేను, నేను కొద్దిసేపు మాట్లాడతా. నాకు 77 సంవత్సరాలు దాటిన ఇప్పటికీ. నాకు ఇంతసేపు నేను ఎక్కడ కూర్చోలేను, ఎప్పటికీ పడుకుంటా. నాకు సర్జరీ అయింది, బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. నేను ఇక్కడికి 2003లో వచ్చాను. నాకు ఫస్ట్ ప్రమోషన్, హెడ్ మాస్టర్ ప్రమోషన్ వెల్చాలకు ఇచ్చండి. ఆ వెల్చాలకు హెడ్ మాస్టర్గా ఎవ్వరు పోవాలన్నా కూడా భయానికి పోకపోయేది. ఎందుకంటే అప్పటికే అక్కడ మండల ప్రెసిడెంట్ మర్డర్ చేసారు, ఒక టీచర్ను చంపారు, ఆడ పరిస్థితి బాగలేదు. అక్కడ స్కూల్లో టీచర్స్ కూడా స్కూలు పోకపోయేసరిగ్గా స్కూల్ అక్కడ హెడ్ క్వార్టర్లు ఉండకపోయేది, ఉండు అని కూడా ఎవరు చెప్పకపోయేది, ఎవ్వరు ఉండకపోయి. అటువంటి పరిస్థితిలో వేరే జిల్లాకైనా పోతుండ్రు కానీ వెల్చాల పోవాలంటే ఎవరు పోతున్నారు. అటువంటి పరిస్థితిలో బంధువులంతా కూడా నువ్వు వెల్చాల పోకు అన్నారు. 300 మందిని చేశాను. నేను అక్కడ హెడ్ క్వార్టర్లు ఉన్నాను. ఉంటే అందరు టీచర్స్ హెడ్ క్వార్టర్లో అప్పుడు ఉన్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయో వెంకటరామరెడ్డి సార్ హెడ్ మాస్టర్గా పోయిండు అని జడిపిలో చెప్పగానే అందరు అక్కడికి వచ్చేసారు. అక్కడ జెండా ఎత్తేటువంటి పరిస్థితి లేదు. జెండా ఎత్తేటువంటి ఆ పరిస్థితిలో నేను జెండా ఎత్తాను. అక్కడ ఎత్తి మంచి ఉపాధ్యాయునికి, మంచి హెడ్ మాస్టర్గా పేరు తెచ్చుకున్నాం. అయినా నా పరిస్థితిని బట్టి నేను మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత 2003లో ఇక్కడికి నేను హెడ్ మాస్టర్గా వచ్చాను. హెడ్ మాస్టర్గా వచ్చినప్పుడు అప్పుడు ఎవరంటే సెలవులు వచ్చినాను. సెలవులు వస్తే నాకు ఎవరు ఛార్జీ ఇచ్చేటువంటి పరిస్థితి ఎవ్వరు లేరు. వేసవికాలం సెలవులు, అందరు ఇండ్లల్లో ఉన్నారు. అప్పుడు ఎవరు? ఉపేంద్ర ఉన్నది. నేను వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు ఉపేంద్ర ఏమన్నా అంటే తాళం చేతులు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేసింది. మరి అప్పటికి ఎస్ఎస్సి రిజల్ట్ వచ్చింది, అవన్నీ చేయాలి, వర్క్ చేయాలి. ఆ ఎండాకాలంలో వచ్చి అవి తాళం చేతులు తీసుకొని ఆ రికార్డ్స్ అని తీసుకొని మార్కు. అప్పటి వరకు సార్లు నాకు ఎవ్వరూ తెలియదు. నేను ఆ వర్క్ అంతా చేసి జూన్ రీఓపెన్ అయినప్పుడు అందరు సార్ నాకు పరిచయం. నేను చాలా ఆదర్శంగా ఉంటాను ఎక్కడనైనా. నేను 17 సంవత్సరాలు మల్కాపూర్లో చేశాను. అక్కడ కూడా నాకు 4 పోయిన నెల 3 సార్లు వచ్చింది. ఇదే
పూర్వ విద్యార్థి సమ్మెలు బాగా చేస్తున్నాం. అయినా నేను ఎప్పటికీ ఉన్న విషయాన్ని చెప్తా. నేను ఆదర్శంగా ఉంటా. స్టేజీలు ఎత్తి నేను గొప్పతనం చెప్పుకోను. నేను చేసిందే చెప్తా. నేను చెప్పే ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి సమస్యలు వచ్చినా సాధించేటటువంటి వారి. కానీ 3-4 ఏళ్ళ నుంచి నాకు కాలనీ కూడా, నేను ఉన్నటువంటి కాలనీ కూడా నాకు అట్లే ఆదర్శంగా ఉంటా. అక్కడ నేను ఆ కాలనీ పేరు పెట్టాను. నేను ఎంతో అభిమానంగా ఉంటా. నేను ఇక్కడ రిటైర్ అయినప్పుడు మా కాలనీ నుంచి 30-40 మంది వచ్చాను. చాలా బాగా చేసిండ్రు. అయితే ఒకటే నేను ఎక్కువసేపు మాట్లాడిన 2 ముచ్చట్లు చెప్తుంటున్నాను. మనము మంచి పేరు తెచ్చుకోవాలి. మీకు విద్యార్థులు చెప్తున్నా, నేను తల్లి తండ్రిని చాలా చూసుకోవాలి. తల్లి తండ్రిని ప్రేమించి మంచిగా పోషించాలి వాళ్ళని. తల్లి తండ్రిని పోషించినటువంటి వాడు దుర్మార్గుడు. ఒక కుటుంబంలో ఏమైందంటే, ఒక కుటుంబంలో ఏం చేసిండు, ఒక కొడుకు ఏం చేసిండు, తండ్రిని వృద్ధాప్యంలో జాయిన్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అతనికే ఒక కొడుకు జ్ఞానం కలిగింది. నాన్న మరి తాతను నాయనమ్మను అక్కడ ఉంచినావు, మరి మన ఇంట్లో ఎందుకు ఉండరు, గాడెందుకు ఉంచి వచ్చినావు అడిగితే ఏం జవాబు, వృద్ధాప్యంలో ఉంచి వచ్చినావు. మరి నాన్న నిన్ను కూడా నేను వృద్ధాప్యంలో జాయిన్ చేయాలా పెద్దగా అయినాక అనగానే అప్పటికు జ్ఞానోదయం కలిగింది. జ్ఞానోదయం కలిగి అప్పుడు తండ్రిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని. మీరు ఎప్పుడు కూడా పిల్లల ముందు ఘర్షణ పడకండి, ఆదర్శంగా ఉండండి. మీ కుటుంబంలో మీ పిల్లల ముందు మీరు ఘర్షణ పడి మీరు అది చేస్తే మీ పిల్లలు కూడా అట్లా అవుతారు. మీరు ఎన్ని సంపాదించినా దానికి విలువ లేదు. పిల్లలను ఆదర్శంగా చేసి సరిదిద్ది, మీరు ఎన్ని సంపాదించినా ఉండదు అది. పిల్లలను మంచిగా ఇప్పుడు సార్ చెప్పారు, కుటుంబము గ్రామము వచ్చి కూడా పేరు వస్తాయి. అందుకొర మీరు బాగా మంచిగా పిల్లలను వచ్చేసి ఆదర్శంగా ఉండి అబద్ధాలు చెప్పకండి. ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయునిగా నాకు ఇచ్చాడు, నాకు సంతోషమైంది. నేను ఎక్కువ మాట్లాడినట్టు నేను ఒకరు నవ్వియలేను. నేను మీ యొక్క అందువల్ల నేను మీ అందరి యొక్క సహకారంతో నేను మంచి కోరుకు మీరందరినీ కలుసుకోవాలని, మంచి చూడాలనేటువంటి ఇక ఎన్ని రోజులు బతుకు అన్నీ ఉన్నాయి నాకు. పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు, వాళ్ళు డాక్టర్లు, వాళ్ళు కొడుకు పిల్లలు, అందరూ ప్రయోజకులైన. నేను సంపాదించుకున్నాను, భూములు సంపాదించుకున్నాను, పైసలు సంపాదించుకున్నాను, అన్నీ సంపాదించుకున్నా. కానీ ఆరోగ్యం సహకరించుకున్నాను. అన్నీ ఉన్నా మన ఆరోగ్యం సహకరించకపోతే అది ఎంతో బాధగా ఉంటుంది. ఆరోగ్యం మొదలు ముఖ్యం. అన్నీ ఉన్నా పిల్లలు ఎక్కడ అక్కడ పోతారు. ఆఖరికి మిగిలేది భార్య భర్త, ఎవరు ఉద్యోగాల్లో పోతారు, ఎవరు అనుకొని వచ్చినందుకు మా SSC 2006-07 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మా బ్యాచ్ అందరి తరపున మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ అందరికీ పాదాభివందనాలు. ఓకేనా? మన కాకి పిల్లలు ఎత్తుకపోయాడని పిల్లలందరూ లేరు. ఇప్పుడు పెద్ద పిల్లలు ప్రేక్షకులు కూడా చాలా సంతోషించారు. గాయకుడు ఎవరంటే కొత్తగా పరిచయం చేశాను అందరికీ. చక్కని పాటలతో అలరించాడు. ఆ రోజు సీతక్క కూడా మా ఫంక్షన్కు రావడం జరిగింది చీఫ్ గెస్ట్గా. ఆ ఫంక్షన్కు రవి వచ్చి పాటలు చక్కగా పాడాడు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఇప్పుడు మన రవి గారికి మన చిన్నప్పటి నుండి మెమొరబుల్ పర్సన్. ఆయన మంచి నిజంగా ప్రభుత్వమే వాళ్ళని గుర్తించేయాలి. అసలు ఆయన మంచి గాయకుడు. ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చిందా అని ఇస్తామరు అమ్మరా, త్యాగానికి పట్టుకొమ్మరా, ఆడదంటూ లేకపోతే ఈ జగత్తంతా బోడదే అంటాడు.
మాతృమూర్తి ఒక మాట ఒకసారి ఇది కనుక వింటే మీరు చప్పట్లు కొడతారు. వినరో లేదో నాకు తెలియదు, కానీ మీ అందరికీ మరొకసారి కళానమస్సులు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ఉపాధ్యాయులు, నేను వీరి దగ్గర చదవలేదు కానీ వారి ప్రేమను నేను పంచుకున్నా. కాబట్టి రాజేష్ సార్ అన్న, కాళిదాస్ సార్ అన్న, శోభ మేడం అన్న, శోభ మేడం అయితే వాళ్ళ తండ్రి నాకు చాలా దగ్గర, తర్వాత మంజుల మేడం, తర్వాత ఏకే సార్, తర్వాత రవి సార్ అంటే ఇక మా ఊరిగా మాకు ఒక రక్తం ఏంటి ఒక కనెక్ట్ అవుతూ ఉంటుంది, ఒక నరం అంటే ఈ ఊరు కనుక అట్లా మాకు చాలా ఇష్టం, ప్రేమ. అట్లాగే మల్లారెడ్డి సారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రామరెడ్డి సార్, తర్వాత భానుప్రకాష్ సార్, ఎవరి పేర్లు కూడా నేను మర్చిపోలేదు. ఎందుకంటే నేను వీళ్ళ దగ్గర చదవకపోయినా వీరు నాకు అంత చక్కటి ప్రేమను పంచినటువంటి వాళ్ళుగా ప్రయోజకులు చేసి ఒక డాక్టర్గా, కలెక్టర్గా, కండక్టర్గా, లాయర్గా ఎన్నో రకాలుగా నిలబెట్టినటువంటి పుణ్యమూర్తులని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి చదువు గురించి నిజంగా ఈ అకేషనే అది కాబట్టి దాని గురించి నేను పాడి వినిపిస్తా. ఎందుకంటే ఆ పాట ఇప్పుడు కాదు అప్పుడు కాదు, జీవితంలో ఎప్పుడు కూడా చెరగని ముద్ర, తరగని గని అది. కాబట్టి నేను నా చిన్న మాట చెప్తుంది అంటే, ఈ పాట నేను ఈ 30 ఏళ్ల కింద ఈ పాట పాడినప్పుడు నేను మొన్న ఒక సాక్ష్యం విన్నా. ఏంటంటే ఒక సిఐ గారు నన్ను దగ్గర పిలుచుకొని మేడారం జాతరలో, అయ్యా నువ్వు వాడిన పాట నేను నేర్చుకొని ఎందుకు ప్రయోజకుడిని కావద్దని గట్టి పట్టుదలతో చదివి ఇవాళ సిఐ నైనా అని చెప్తుండే దగ్గరకు వచ్చి. నేను అనుకున్నా నా పాట ఇంత కూడా పనిచేస్తుందా అనుకున్నా. ఏదో పాడి దిగిపోతాం కానీ ఆయన దగ్గర పిలుచుకొని ఆ మాట చెప్పిండు. ఎందుకైనా ఇప్పుడు ఉపాధ్యాయులు ఎలాగనైతే బోధన చెప్పిండ్రో ఒక్కొక్కరి మాట చెప్తా అంటే వాళ్ళు పలకరించిపోయింది. కాబట్టి నేను కూడా ఆయన మాట చెప్పడం వల్ల నేను చాలా సంతోషపడ్డాను తెలియజేస్తూ ఆ పాట పాడి ముగిస్తాను. చదువంటే మూడో కన్ను. ఓ విద్యార్థి చూపును అది సమస్త విశ్వం, విద్యార్థి చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే, అందమైన ప్రకృతిలో ఆనందము చదువురా, అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, సాగర గర్భాలలోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు, మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు, అజరామర చరిత్రకు దర్పణమే చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, మానవతా మందిరంలో దేవుడు రా చదువు, శాంతి కోరు వైతాళిక గానం రా చదువు, మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు, వసుదైక కుటుంబానికి గురువేరా చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, మానవ పరిణామంలో విశ్వరూపమే చదువు, దానవులా పరిమార్చే ఆయుధమే చదువు, మానవ పరిణామంలో విశ్వరూపమే చదువు, దానవులా పరిమార్చే ఆయుధమే చదువు, సామ్యవాద వ్యవస్థకు విజయమే చదువు, ధన స్వామ్యపు జిత్తులను కాలబెట్టు చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము, చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము,
విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము, చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము. విద్యార్థిని పూర్వ విద్యార్థులందరికీ మరొకసారి నమస్సులు. థ్యాంక్ యూ. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో. సో వీళ్ళందరితో నాకున్న పరిచయంతో పాటు మిగతా గురువులందరికీ పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం. పెద్దగా మాట్లాడేది ఏమి లేకున్నా విద్యార్థులుగా మీరు మమ్మల్ని గురువులుగా ఆహ్వానించినందుకు, మీరు ఇప్పటి వరకు మీ యొక్క ఇంట్రడక్షన్లో చెప్పిన విధంగా మీరు వివిధ రూపాలలో, వివిధ రంగాలలో, వివిధ వృత్తులలో భాగంగా డిగ్నిటీ ఆఫ్ లేబర్, డిగ్నిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రూపంలో భాగంగా మీరు మీ కుటుంబ పోషణార్థం కానీ మీ వ్యక్తిగత స్టెబిలిటీ కోసం కానీ మీ రంగాలను ఎంచుకొని ఉన్నతంగా రాణిస్తున్నందుకు పేరు పేరున విద్యార్థులైన మిమ్మల్ని అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు భవిష్యత్తులో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ బాధ్యత సభ్యులందరూ ఉన్నతంగా ఆయురారోగ్యాలతో మంచి ఉన్నత విద్యలతో పోల్చుకోగలుగుతున్నాము, కొంతమందిని పోల్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే గురువులుగా మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారే తప్ప శిష్యులుగా మాకు మీరు మీ ఎదుగుదలలో తేడాలు వస్తాయి కాబట్టి మిమ్మల్ని మేము పోల్చుకోలేకపోతాం. సో ఎనియో మమ్మల్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని మొదలమైంది. మరి అలాంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడికూడలో ఆ రోజు అంటే గౌరవ ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటరామరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ పనిచేశాం. అలాగే మాకు చిరకాల మిత్రుడు సీనియర్ అంటే మేమిద్దరం కూడా నా అపాయింట్మెంట్ సారు కలిసిపోయాము, ఇద్దరం కలిసి మేము ఒకటే పక్క విలేజెస్. అట్లాంటి మా 8 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మరి అట్లాంటి సందర్భంలో వీరందరితో కలిసి శుభాశీస్సులు వేస్తుంది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదించడమే మా బాధ్యత. మరి ఎక్కువగా ఉండే పిల్లలు ఆ రోజు ఎందుకంటే తరగతి గది పోతే 80 మంది కనబడదు. 80 మందిలో ఎవరు క్వశ్చన్ వేస్తారో మాకే తెలియదు. మరొకసారి శుభాశీస్సులు తెలియజేస్తూ మరి ఈ సభను ఉద్దేశించి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన మా పెద్దలు ఈనాటి అధ్యక్షుల వారు శ్రీ మల్లాడి గారికి, మా అప్పటి ఉపాధ్యాయ కుటుంబానికి, మా అంత కుటుంబం అంటే అంటే రెగ్యులర్గా కలవకున్నప్పుడు కూడా ఏదో అకేషన్లో ఎవరో ఏదో రకంగా మేము కలుస్తుంటాం. మరి అందుకోసమే
మాకు ఇట్లా ఒక పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకు బదిలీ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ కొత్త కుటుంబం తయారైంది. అంటే ఈ పాత కుటుంబాన్ని మేము మర్చిపోం. చాలా కుటుంబాలు ఉంటాయి. అట్లా అందరం కలిసి ఒక సమిష్టి కుటుంబంగా ఈ విధంగా మా ఉపాధ్యాయ లోకమంతా కూడా సదా మీ విద్యార్థులకు నిరంతరం మీరు బాగుండాలనే కోరుకుంటే ఎవరు తెలుసా? ఒక్క ఉపాధ్యాయులు. మీరు ఏ వృత్తికో తీసుకోండి, ఒక పని చేయాలంటే ఏం చేయాలి? మనకి టిప్ ఇస్తేనే, బెంచ్ కిందకి వెళ్ళి పైసలు ఇస్తేనే పని అవుతుంది. అదే స్కూల్కి వస్తే ఫస్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన వర్డ్స్ అన్ని నాకు కూడా నేను నా పిల్లలకి చెప్పేది సార్. చాలా మంది ఇక్కడ ఉన్నారు, నాకు గుర్తున్న వాళ్ళందరూ. కొంతమంది అబ్బాయిలను మాత్రం పోల్చుకోలేకపోతున్నారు, వాళ్ళ పేర్లు కూడా గుర్తు రావట్లేదు. ఒక అబ్బాయి మిమిక్రీ చేశారు కదా, ఆ అబ్బాయిని నేను గుర్తుపట్టలేదు, కానీ అప్పుడు మిమిక్రీ చేసింది మాత్రమే గుర్తు. ఇంకా నన్ను గుర్తుపెట్టుకొని ఒక అతను గోపాజీ మహేష్ అనే అబ్బాయి అలా చెప్పినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక 100 మందిలో చెప్పినప్పుడు ఒక్క విద్యార్థి అయినా మనల్ని గుర్తుంచుకున్నాడు అంటే అది మాకు చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. అట్లా ఇన్స్పైర్ చేయగలిగితే ఇంకా మా జన్మ ధన్యమైనట్టే. మేము మీ నుండి ఆశించేది కూడా అదే. జయరాజ్ గారు అన్నట్టు శిలా నీవే, శిల్పం నీవే, శిల్పి నీవే ఈ సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకో, చరిత్రలో నిలిచిపో అన్నారు. అలాగే మీరందరూ కూడా మిమ్మల్ని మీరు మర్చుకోండి. మేము జస్ట్ చెప్పడం మాత్రమే మా ధర్మం. మాకు వీలైనంత వరకు చెప్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఫాలో అవుతుంటారు. అయితే ఇందుకు కొంతమంది కళ్యాణి అనే అమ్మాయి గురించి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఆమె మీ అందరికీ ఇన్స్పిరేషన్. తను సొంతంగా ఈరోజు నడికూడలో నేను 2015లో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఇక్కడ పెద్ద జాతర జరిగింది, పండుగ కూడా జరిగింది. మళ్ళీ ఆఫ్టర్ 9 years ఇక్కడ చూస్తున్నాను. దెబ్బలు తింది పిల్లలు ఫస్ట్ డే. ఓకే, పిల్లలు చెప్పిన కదా అనిపించింది. కొట్టడం అనేది సో న్యాచురల్గా వీ డోంట్ డూ ద థింగ్స్ వాంటెడ్లీ, వీ డోంట్ బీ ఇన్ ఫ్రస్ట్రేషన్. ఒక్కోసారి ఇఫ్ యూ టేక్ ఏ రా గోల్డ్, దాన్ని ఏం చేస్తామంటే దాన్ని రకరకాల షేప్లోకి మౌల్డ్ చేయాలంటే బాగా ఆలోచిస్తాం. అయ్యో పాపం బంగారం నేను కావాల్సిన అన్నాం అనుకో, అది అట్టే ఉంటుంది, గట్టిగా చూసుకుంటాం. కాబట్టి షేప్స్ ఐ మీన్ రకరకాలుగా మౌల్డ్ చేయాలంటే కొంచెం హార్డ్గా ఉన్నది. అండ్ జనరల్లీ ఐ డోంట్ బి వెరీ హార్డ్, బట్ ద సిచ్యువేషన్ డిమాండ్ 2015 దాకా ఉన్నాను, అంటే 10.5 సంవత్సరాలు. అదేంటో తెలియదు, స్థల పురాణం ప్రకారం ఇది చాలా గొప్ప ప్లేస్ ఉన్నట్టు దీనికి. సో అంటే ఇక్కడికి వస్తే పోతుంది కదా, అంటే ఇక్కడికి వచ్చి పోదామంటే ఏ పోతుంది ఇంత బాగుందని చెప్పి పిల్లలు కూడా మంచిగా మేము చెప్పి మేము వచ్చినప్పుడు ఎంత ఉండే 360 or 370 స్ట్రెంత్ ఉంది, ఒక్కొక్క క్లాస్లో 78. బట్ ఏమితో బర్డెన్ అనిపోయింది అంటే పిల్లలు 2 kids, బాబు వచ్చేసి 6th, పాప వచ్చేసి 1st. పిల్లలిద్దరు చేసి బ్లాక్. నేను ప్రజెంట్ ఎస్బీఐలో చేస్తున్నారు సార్, ఆసిఫాబాద్ ఎస్బీఐలో చేస్తున్నారు. లేసా మీరు కనుక్కోండా మా సార్ వచ్చేసి వీక్లీ. ఓకే, థ్యాంక్ యూ. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి
పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
నేస్తం ముస్తఫా 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 డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనేది స్నేహం